ఈ 4 ఎగ్స్‌తో ఎగ్ పికిల్ అయితే చేద్దాము. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎగ్ పికిల్‌ని. ముందుగా ఒక గిన్నెలో కొన్ని వాటర్ వేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు వేసుకొని కలుపుకోండి. ఈ విధంగా చేసుకొని ఎగ్స్ వేసుకోవడం వలన ఎగ్స్‌లో ఉప్పు, కారం అనేది బాగా కలుస్తుంది. ముందుగానే ఎగ్స్ పలగొట్టేసుకొని అందులో ఉప్పు, కారం వేసుకుంటే కొంచెం ఉండలు కనిపిస్తుంది. కాబట్టి ముందుగానే ఈ విధంగా చేసుకొని ఎగ్స్ వేసుకోండి. మంచిగా బీట్ అవుతుంది. ఉండలు ఉండకుండా కారం అనేది మంచిగా కలిసిపోతుంది. తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఈ ఎగ్ని ఉడకబెట్టేయండి. ఒక 20 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో. ఎగ్ విధంగా ఉడికిపోయిన తర్వాత చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోండి. మంచి కలర్ చేంజ్ కావాలి, అలాగే క్రిస్పీగా కూడా ఉండాలి. ఇప్పుడు అదే ఆయిల్లో ఫ్రెష్గా దంచి పెట్టేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అలాగే రుచికి సరిపడా కారాన్ని, సాల్ట్ని వేసుకోండి. ఈ పికిల్లో వేయడానికి నేను ముందుగానే మసాలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఒక 4-5 లవంగాలని, ఒక 2 ఇలాచీలని, కొంచెం చెక్క, ఆవాలు, జీలకర్ర, మెంతులు, బిర్యానీ ఆకు, కొన్ని ధనియాలని మంచిగా వేయించుకొని మిక్సీ పట్టేసుకొని వేసుకోండి. ఈ పొడితోనే పికిల్ అనేది మంచి టేస్ట్ ఉంటుంది. లాస్ట్లో నిమ్మరసాన్ని వేసుకోండి. అంతే, ఎగ్ పికిల్ అయితే రెడీ అయింది.